Hi, hello students. Chapter 5 Arithmetic Progression Exercise 5.2 లో 14th problem. How many multiples of 4 lie between 10 and 250? 10 and 250 మధ్యలో ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు. అంటే 4తో డివిజన్ 4తో మల్టిపుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి. సో మనకి ఎన్ని ఉంటాయో తెలుసుకోవాలి అనుకుంటే 4 టేబుల్ అబ్జర్వ్ చేసుకుంటే 4 2s are 8. 8 అనేది మనకి పనికిరాదు. ఎందుకంటే వాల్యూస్ 10 నుంచి 250 బిలో ఉండాలి. సో 4 3s are 12. ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది అంటే మనకి 12 అవుతుంది. అలాగే ఎక్సెట్రా వేసుకుంటూ వెళ్తే 4 into 62 తీసుకుంటే మనం 462 248 ఇదే లాస్ట్ నెంబర్. తర్వాత నెంబర్ 252 అంటే మనకి 250 కన్నా మిడిల్లోనే ఉండాలి కాబట్టి ఈ నెంబర్ మనకి పనికిరాదు. సో ఫస్ట్ నెంబర్ అనేది 12 అవుతుంది, లాస్ట్ నెంబర్ 248. అది ఏపీ సిరీస్ లాగా రాసుకున్నాం మనం. 12 16 20 ఎక్సెట్రా 248 ఆర్ మల్టిపుల్స్ బిట్వీన్ 10 and 250. ఇందులో ఎప్పుడైనా మనం ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అంటే ఏం చేస్తాం, ఫస్ట్ది A1 A2 A3 అండ్ సో ఆన్ AN. సో ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే మనకి ఏ వాల్యూ కావాలి, డి వాల్యూ కావాలి. ఎప్పుడైనా ఫస్ట్ టర్మ్ అనేది ఏ అవుతుంది, A = 12. డి కావాలి అంటే ఫార్ములా A2 మైనస్ A1. A2 వాల్యూ 16 మైనస్ A1 వాల్యూ 12. 16 మైనస్ 12 అంటే డి 4 వచ్చింది. అలాగే లాస్ట్ టర్మ్ AN అవుతుంది. AN వాల్యూ 248. మనం ఫార్ములా కనుక అబ్జర్వ్ చేసుకుంటే AN = A ప్లస్ N మైనస్ 1 ఇంటూ డి. ఇది ఫార్ములాలో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. AN వాల్యూ 248. 248 = A వాల్యూ 12. 12 ప్లస్ N వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. N మైనస్ 1 ఇంటూ D వాల్యూ 4. సో 248 = 12. 4 అనేది రెండింటిని మల్టిప్లై చేస్తుంది కాబట్టి 4n మైనస్ 4. 248 = 12 మైనస్ 4. ఒక ప్లస్ ఒక మైనస్ సబ్ట్రాక్ట్ చేసుకుంటాం కాబట్టి 8 ప్లస్ 4n. ప్లస్ 8 ఆపోజిట్ సైడ్కి వస్తే మైనస్ 8 అవుతుంది. 248 మైనస్ 8 = 4n. సో ఒక ప్లస్ ఒక మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. 240 = 4n. సో మల్టిప్లికేషన్లో ఉన్న 4 అనేది ఆపోజిట్ సైడ్కి వస్తే డివిజన్లోకి వస్తుంది =n. 4 టేబుల్ అనేది 4 6 are 24. సో 60. n = 60. సో హౌ మెనీ మల్టిపుల్స్ 4. సో ఎన్ని మల్టిపుల్స్ ఉంటాయని అడిగారు. ఆ బిట్వీన్ 10 and 250 మధ్యలో ఎన్ని ఉంటాయి అంటే 60 ఉంటాయి. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం 15th ప్రాబ్లం. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఆర్ ద nth టర్మ్ ఆఫ్ 2 APs. మనకి 2 AP సిరీస్లు ఇచ్చారు, వాటి యొక్క nth టర్మ్ ఈక్వల్ అని కూడా అంటున్నారు. కాబట్టి మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆ ఇచ్చిన 2 రాసుకున్నాం మనం. అందులో ఫస్ట్ సిరీస్ని A1 A2 A3 ప్రీవియస్ క్లాస్లో కూడా చేసుకున్నాం సేమ్ ప్రాబ్లం. సెకండ్ సిరీస్ని B1 B2 B3 అనుకున్నాం. ఇప్పుడు ఏ వాల్యూ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఏ అంటే ఫస్ట్ వాల్యూని ఎప్పుడు ఏ అనుకుంటాం కాబట్టి A = 63. డి కావాలి అంటే ఫార్ములా A2 మైనస్ A1. A2 వాల్యూ 65 మైనస్ A1 వాల్యూ 63. సబ్ట్రాక్ట్ చేసుకుంటే 2. డి వాల్యూ 2 వచ్చింది. అలాగే నెక్స్ట్ సిరీస్లో ఫస్ట్ వాల్యూ B అనుకున్నాం కాబట్టి ఫస్ట్ వాల్యూ B = 3. డి వాల్యూ కావాలి అంటే B2 మైనస్ B1. B2 వాల్యూ ఎంత అంటే 10 మైనస్ B1 వాల్యూ 3. కాబట్టి నాకు ఇక్కడ డి వాల్యూ ఎంత వచ్చింది, 7 వచ్చింది. సో nth టర్మ్కి మనకి ఫార్ములా తెలుసు. AN = A ప్లస్ N మైనస్ 1 ఇంటూ డి. అలాగే BN = B ప్లస్ N మైనస్ 1 ఇంటూ డి. ఈ AN BN రెండు ఈక్వల్ అంటున్నారు. ఈ రెండు ఈక్వల్ మీన్స్ ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవచ్చు. A ప్లస్ N మైనస్ 1 ఇంటూ డి = B ప్లస్ N మైనస్ 1 ఇంటూ డి. ఇందులో మనం ఫైండ్ అవుట్ చేసుకున్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ ఎంత, 63 ప్లస్ N మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 2 = B వాల్యూ 3 ప్లస్ N మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 7. 63 N ఇంటూ 2 2n
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 2 2 3 ప్లస్ n ఇంటూ 7 7n ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 7 7. సో 63 మైనస్ 2 అంటే ఒక ప్లస్ ఒక మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి 61 ప్లస్ 2n ఈక్వల్ టు ఇక్కడ 7n ఉంది ప్లస్ 3 మైనస్ 7 అంటే మైనస్ 4. సో మైనస్ 4 అనేది ఆపోజిట్ సైడ్కి వస్తే ప్లస్ 4 అవుతుంది. 61 ప్లస్ 4 ఈక్వల్ టు ఇక్కడ 7n ఉంది ప్లస్ 2n ఆపోజిట్ సైడ్కి వెళ్తే మైనస్ 2n అవుతుంది. 61 ప్లస్ 4 అంటే 65 ఈక్వల్ టు ఒక ప్లస్ ఒక మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేసుకుంటాం 5n. మల్టిప్లికేషన్లో ఉన్న 5 అనేది ఆపోజిట్ సైడ్కి వస్తే డివిజన్లోకి వస్తుంది. సో 5 టేబుల్ 1 5s are 5, రిమైనింగ్ 1 మిగిలింది 15 అంటే 3 5s 15. n వాల్యూ ఎంత అంటే 13. సో 13th దగ్గర మనకి వాటి యొక్క nth టర్మ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.